అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా. నా ప్రియ సహోదరులారా, మరి ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారు, మీ కొరకు చేస్తాం. మరి ప్రతిరోజు ఇలా వాక్యం వినటం మంచిదంటారా అని అనుకుంటున్నారేమో. చాలా మంచిది. ప్రతిరోజు మన సహజ ముఖాన్ని ఎలా అద్దంలో చూసుకుంటామో, దేవుని వాక్యాన్ని కూడా వినటం, చదవటం చాలా మంచిది. మనలో ఉన్న లోటుపాట్లన్నీ, మన పతనాలు, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో మనకు కనబడుతూ ఉంటాయి. వాక్యం విన్నామనుకోండి, మన స్థితి ఏంటో అర్థమవుద్ది. మనము దైవికంగా ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా ఉండమన్నాడు అన్న విషయాలు తెలియాలి అంటే మనం దేవుని గ్రంథాన్ని చదవాలి. అర్థమవుతుందా? దేవుని గ్రంథము ఎంతో విశిష్టమైనది. అర్థమవుతుందా? కాబట్టి చాలామందికి తెలియక ఈ గ్రంథంలో అన్నీ ఉన్నాయా, అన్నీ ఉంటే మరి ఈ పుస్తకాలను ఎందుకు చదవాలి? ఈ గ్రంథము మూల విషయాలు ఉంటాయి. దాన్ని విభజించుకుంటూ పుస్తకాలు తయారయ్యాయి. అంత మాత్రమే కానీ ఆ మూలము బైబిల్లోనే ఉంది. జ్ఞానము ఇక నుంచే ప్రారంభమైంది. అర్థమైందా? ఒకవేళ అలా అన్నీ రాయాలంటే ఈ లోకం కూడా సరిపోదు. బైబిల్లో అనేక విషయాలు రాయాలంటే ఎన్ని గ్రంథాలు రాయాలని? కాబట్టి దేవుడు కొంత ఇక్కడ ఉంచాడు. కొంత ఇచ్చటే కొంత అచ్చటే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. రండి, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రతిష్ఠ అనగానే ఇక దేవుడు తన కొరకు ఏర్పరచుకొనుట, ఇక తనకు స్వాస్యంగా ఉండటానికి. అర్థమవుతుందా? నా ప్రియ స్నేహితులారా, నిర్గమకాండం 13వ అధ్యాయము 12వ వచనంలో తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో తొలుచూలు యెహోవాకు ప్రతిష్ఠించవలను, వాని మగ సంతానం యెహోవాని. అంటే అది గొర్రెల్లో కానీ, పశువుల్లో కానీ, సంతతిలో కానీ ప్రతి తొలుచూలు యెహోవా కొరకు ప్రతిష్ఠించాలి. పాత నిబంధనలో వారు ప్రతిష్ఠించబడాలి. దేవుని కొరకే ఇక వాళ్ళు ప్రతి తొలుచూలు ఇట్లా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనముగా. అర్థమైంది? కొంతమంది పరిచయ కొరకు ప్రతిష్ఠించబడతారు, యాజకులుగా ఉండటానికి. అర్థమైందండి? నిర్గమకాండం 28వ అధ్యాయం 3వ వచనంలో అహరోను నాకు యాజకుడు ఉన్నట్లు నువ్వు అతనిని ప్రతిష్ఠించుదువు. అర్థమైందా? ఎలా ప్రతిష్ఠించాలి? మళ్ళీ ప్రతిష్టకు కూడా ప్రతిష్ట తైలం ఉంది, మరలా ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి. ఎటు పడితేట్టు కాదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అందరి సేవకులు అయిపోయారు. అంటే నేనేదో ఎవరినో కించపరచడానికి కాదండి ఇది నేను చెప్పేది. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు వేరు. అహరోను కుమారులు దేవుడు ప్రతిష్ఠించాడు. అర్థమైందా? నిర్గమకాండం 29:29లో మరి అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును, వారు అభిషేకము పొందుటకు ప్రతిష్ఠించబడుటకును వాటిని ధరించుకొనవలెను. అర్థమవుతుందా స్నేహితులారా? అంటే ప్రతిష్ఠిత అంటే ఇక దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు వారి తినే తిండి కానీ, వేసుకునే వస్త్రాలు కానీ. అర్థమైందా? చేల్చబడిన వాటిని కూడా తినకూడదని ఉంది. అర్థమైంది? ఎందుకంటే ప్రతిష్ఠించబడిన వారు వేసుకునే వస్త్రధారణ విషయంలో కానీ ఎంతో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక దేవుని కొరకు మనము ప్రతిష్ఠించబడిన వారముగా, ఆయన పరిచర్య కావచ్చు, ఆయన సేవాోపకరణం మోయేవారం కావచ్చు, మరి ఆయన సేవ చేయడం వారం కావచ్చు. అనేకుల దోషమును యేసుప్రభు ఎలా భరించాడో మనం కూడా అనేకులను భరించుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉండవచ్చు. యిర్మీయాను దేవుడు తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించాడు.
మరి ఎవరిని ఎలా ప్రతిష్ఠిస్తాడో చెప్పలేము. వల్లపడదు వల్లపడదు. మరి ఇశ్రాయేలీయులు కూడా దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని మహిమార్థమై భూమి మీద ఉండాలని దేవుడు ప్రతిష్ఠించడా? ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ప్రతిష్ఠించలేదు అని ఎందుకు అనుకుంటావు? ప్రతి దాన్ని ప్రతిష్ఠిస్తాం, ఇంటిని ప్రతిష్ఠిస్తాం. దాని పని కొరకు నిన్ను దేవుడు ఎందుకు ప్రతిష్ఠించాడంటే, ఎందుకు ఎందుకు ప్రతిష్ఠించాడు? నీ హృదయంలో దేవుని క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని సత్యమందు ప్రతిష్ఠ చేయబడి దేవుని కొరకు భూమి మీద బ్రతుకుతావని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల ప్రకారం దేవుని కొరకు పని చేస్తావని. ఏదో నేను నా కుటుంబం నేను అలా ఉండడానికేనా? అలా ఉండటానికి యాజకుడిగా ఎందుకు అహరోనును దేవుడు ప్రతిష్ఠించాడు? సేవ చేయమని, అనేకులకి న్యాయం తీర్చమని, అనేకుల పాప ప్రక్షాళన నిమిత్తమై యాజకుడిగా తన వంతు తాను చేయాలని. వింటున్నారా స్నేహితులారా? ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చింది? ఎందుకు ఆ ఉన్నతమైన పదవి ఇచ్చింది? వదిలేయడానికా? కాబట్టి దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు నిన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో ఎవరు రక్షించబడలేదు, నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ఆ జనములు ప్రతిష్ఠించాడు. అది మీది ఏ కులమైన కావచ్చు, ఏ గోత్రమైన కావచ్చు, ఏ వంశమైన కావచ్చు. దైవజనుడు భగత్ సింగ్ గారిని సిక్కుల్లో నుండి ఎన్నుకున్నాడు. ఎంతోమంది సిక్కుల్లో నుంచి వచ్చారు, అద్భుతమైన సేవ చేశారండి. మనలాంటి సాదాసీదా సేవ కాదు. అన్నీ ఉంటే నవ్వుకుంటాం, ఏం లేకపోతే ఏడుస్తా కూర్చుంటాం. అలాంటి సేవ అలాంటి సేవ చేసింది. దేవుని కొరకు రోషంగా బ్రతికి ఏమి ఇబ్బంది లేదు. ఒక సహోదరి ఇలా నా తంది, అన్నా ఏమైనా ఇబ్బందులు ఉంటే, కష్టాలుంటే, ఏదైనా అవసరత ఉంటే మాకు ఫోన్ చేయండి అన్నా అంది. కాబట్టి ఏమండి, దైవజనులుగా మనం ఏం చేయాలి? ఇబ్బందులు వచ్చినాయి, ప్రభు వైపు తిరగాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. మరి ఆ చెల్లికంతా కొంచెం సన్నిహితంగా ఉంటారు. ఒక దైవజనుడిగా హెబ్రోన్లో పెరిగి మనం ఏం చేయాలి? చెల్లి, నా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అవసరతలో ఉన్నాను, సహాయం చేయి అని ఫోన్ చేయాలా? కాదుగా. ఏది కూడా ప్రభువుకు తప్ప ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చిన్న పేస్ట్ కొరకు దేవుని మీద ఆధారపడిన దైవజనుడు ఎక్కడ? ప్రతి చిన్నదానికి ఏడుస్తున్న మనం ఎక్కడ? దేవుని బిడ్డలారా గమనించండి. అలా అడిగితే ఇక విశ్వాసం ఏంటి, భక్తి ఏంటి, పరిశుద్ధత ఏంటి? అలా అడిగితే దేవుని మీద ఆనుకున్నది ఏంటి? చెల్లి, అలా అడగటానికి వీలు కుదరదమ్మా. అర్థమైందా? చచ్చినా పర్లేదులే కానీ అడుక్కోవడానికి మాత్రం సేవకు రాలేదు. అర్థమవుతుందా? కనుక దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, సేవకులంటే, యాజకులంటే ఇక దేవుడే వారి యొక్క సమస్తం. మీ పానము, మీ పాలు శ్వాసము నేనే అన్నాడు. ఆయనే మా పోషకుడు, మా సంరక్షకుడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించి ఎక్కువగా ఎంచి. ఇలా ద్వితీయోపదేశకాండంలో చూస్తే ఎన్నో విషయాలు, దేవుని ప్రజలారా, ఇలా ఎన్నో మనం చూడగలం. ఒకటా రెండా? కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారి యొక్క ఆ విలువలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు అద్భుతంగా ఉంటారు. కనుక ఎంతోమందిని దేవుడు తన పరిచర్య కొరకు, ఈరోజు నిన్ను కూడా ఆయా ప్రాంతాల్లో ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సంఘములో
నిన్ను ప్రతిష్ఠించాడేమో, నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఉంచడానికి ఇష్టపడ్డాడేమో. మరి అలా బ్రతకడానికి నీకు ఇష్టమేనా? ఎన్నిసార్లు ద్వితీయోపదేశకాండం అంతా చదువుకోండి. 14 అధ్యాయం 21 వచనం కానీ, అర్థమైందా? ఇలా చదువుకుంటూ వెళ్తే 26 అధ్యాయం 19 వచనం కానీ, దేవునికి మనం ప్రతిష్ఠించబడిన వారమని దేవుడే ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు ఆయనకు ప్రియమైన సంతతిగా ఉండటానికి. కాబట్టి స్నేహితులారా, మనం దేవునికి ప్రతిష్ఠిత జనముగా, దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము ఈ భూమి మీద జీవించాలి. అలా జీవించుటకు, అలా తల్లి గర్భంలో ఇర్మియాని దేవుడు ఎలా ప్రతిష్ఠిస్తూ వచ్చాడు ఆయన పని కొరకు, మనం కూడా ఆయన కొరకు ప్రతిష్ఠిత జనముగా, పరిశుద్ధ జనముగా, దేవుని కొరకు జీవించే వారంగా ఉండుటకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం బడి స్తోత్రాలు. ఓ దయామయ, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం బడి స్తోత్రాలు. కాబట్టి దేవా, కనికరించండి, కృప చూపుతారండి, అద్భుతములు చేయవాడా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం ఆయన. మా ప్రియులను అనేక మందిని మీరు ప్రతిష్ఠించారు, ఆయన ప్రతిష్ఠిస్తూనే ఉన్నారు. అహరోను తర్వాత అహరోను కుమారులు తండ్రి, మీ పని కొరకై అనేకులు మీరు ప్రతిష్ఠించే దేవుడు ఉన్నందుకై స్తోత్రాలు. మీ కృపను చూపుతున్నందుకై శుతిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఎవరైతే నీ కొరకు ప్రతిష్ఠిత జనముగా ఉన్నారో వారిని మీరు వాడుకుంటారని, వారి వస్త్రాలు కానీ, వారి తిండి కానీ, వారి ప్రతిదీ కూడా ఎంతో ప్రతిష్ఠితం. కాబట్టి అలా మేము ప్రతిష్ఠించబడిన వారమై, మరి నా తండ్రి సంసోను వలె మోసపోక, మేము దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డామన్న విషయం మర్చిపోక, నీ కొరకు జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా మా ప్రియులు ప్రార్థన అవసరం చెల్లి శారా కుటుంబాన్ని, మరి తను కూడా ఆయన గర్భిణీ స్త్రీగా ఉంది, సుఖమైన ప్రసవాన్ని సిద్ధపరచండి, కనికరించండి, సహాయం చేయండి. సోదరి లలిత గారి కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన. నా ప్రభా శుద్ధి నాయన, అంత మాత్రమే కాదు, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభా సుభాష్ని సిస్టర్ మా ఫ్యామిలీ కొరకు చేయమన్నారు. సో నాయన సుహాస్ని, నేను వారిని కూడా దీవించండి, సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి నాయన రవీంద్రారెడ్డి వారి కుటుంబం కొరకు నాయన నా ప్రభు జ్ఞాపకం చేసుకునండి. నాయన లిఖిత, నా ప్రభా శివకృష్ణారెడ్డి, నాయన మనోజ్, నాయన ప్రభా మనోతేజ్ రెడ్డి, రమాదేవి గారు, నాయన రవీంద్రారెడ్డి గారిని బట్టి వందనాలు. బిడ్డలందరూ దీవించండి. మనోహరరావు గారిని బట్టి వందనాలు. నా ప్రభా నాయన సువర్ణ కృపాకరణ ఉన్నారు, వారిని కూడా దీవించండి. నా ప్రభు విజయరావు గారిని బట్టి వందనాలు, దీవించండి. నా తండ్రి నాయన పార్వతి గారిని బట్టి వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్న, దీవించండి. అంత మాత్రమే కాదు ప్రభా సంకీర్తన, నాయన ప్రభా నాయన జ్ఞాపకం పీజీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సూర్యపేట జ్ఞాపకం చేసుకునండి, మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీటి ఎగ్జామ్ కొరకు మే 3 నుంచి నా ప్రభా నాయన ప్రకాష్, చైతన్య, నాయన నేను వారి కొరకు ప్రార్థించమన్నారు. కరం నాయన వారి కొరకు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఇంటర్మీడియట్ రాస్తున్నారో, 10th క్లాస్ దగ్గరలో ఉన్నాయి, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇబ్బందుల్లో కష్టాలు ఉన్న వారందరినీ కూడా ఆదరించి మీరే మహిమ పొందమని మీ సహాయాన్ని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.